Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about women empowerment from 8th class 7th unit. And in this unit we have three readings. The reading A is Bonsai Life Part 1, reading B is Bonsai Life Part 2 and C reading is I Can Take Care of Myself. So the theme of the unit is women empowerment. So women empowerment ante ఏంటిది? సో మనం అంటే లైక్ ఎర్లియర్ మనకి అంటే ఆడపిల్లలకి చదవడానికి వీలు లేదు అని స్కూల్కి పంపించకపోయేవాళ్ళు కాదు. కానీ నవే డేస్ ఈక్వల్ రైట్స్ వీ హ్యావ్, నో జెండర్ డిస్క్రిమినేషన్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ పైన వీ హ్యావ్ ఎ బొన్సాయి లైఫ్ పార్ట్ 1 హియర్. నౌ వి విల్ సీ ద లెసన్. హియర్ వీ కెన్ సీ a lot of women. Mother Teresa garu, Sunita Williams, Lata Mangeshkar garu, and so some children we have here, and a tennis player Sania Mirza garu. Who are these people? What do you know about them? So these are the people who are very famous for their professions. And what makes a woman empowered? So women empowerment ki ante వీళ్ళు ఏం చేసిన రీజన్ ఏంటిది? And we have an oral discourse here. Education leads to empowerment of women. సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో దిస్ లెసన్ ఈజ్ టోటలీ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ ఫర్ ద ఉమెన్ అనమాట. సో బొన్సాయ్ అనేది ఒక జపాన్లో ఏమంటారు, జపాన్లో ఒక ట్రీస్ని పెంచడానికి యూజ్ చేసే ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ లైఫ్కి యూజ్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అన్నది లెసన్లో we will see. The moment I see letters waiting for me on the doorstep when I return from work, I can't contain my excitement. It's almost as if I'm face to face with my near and dear ones and they are speaking affectionately to me. Instantly, the exhaustion of office work vanishes and my heart grows light. Instead of entering the kitchen muttering, "Oh no, oh God," which is what I usually do when I come back tired, I feel like singing a song, humming a tune, making a nice cup of coffee, and savoring each sip. What is more, the sight of inland letters or envelopes in a familiar hand gives me the energy and enthusiasm to quickly make and eat some pakodas or bhajis. Even though I am lazy about writing letters, I love to receive one from some place or the other every day. సో ఇక్కడ ఒక ఆమె లెటర్స్ గురించి డోర్ స్టెప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఆ లెటర్స్ని చూడగానే ఆమె ఎగ్జైట్మెంట్ ఆపుకోలేదు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇంకా ఆమె ఎలా ఫీల్ అవుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నుంచి అయితే లెటర్ వచ్చిందో వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళు చాలా ప్రేమతో ఆమెతో మాట్లాడుతున్నట్టుగా ఆమె ఫీల్ అవుతుంది. అండ్ ఇన్స్టాంట్లీ ద ఎగ్జాషన్ ఆఫ్ ఆఫీస్ వర్క్ వానిషెస్. సో ఆమె ఆఫీస్ నుంచి రాగానే టయర్డ్గా ఉంటుంది కదా. సో ఆ లెటర్స్ అన్ని చూడగానే ఆమె ఆ అలసట, ఆ టైర్డ్నెస్ అంతా మర్చిపోయి మాయమైపోతుంది. అండ్ ఇంకా ఆమె మనసు అనేది చాలా తేలికగా ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద కిచెన్ మటరింగ్, సో ఆమె అంటే ఆఫీస్ నుంచి రాగానే కిచెన్లోకి గునుగుతూ అబ్బా నేను పని చేయాలా అని అనకుండా, విచ్ ఈజ్ వాట్ ఐ యూజువల్లీ డూ వెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్. సో ఓ గాడ్, బా దేవుడా నేను ఇప్పుడు పని చేయాలా అని అనుకొని కిచెన్లోకి వెళ్ళకుండా ఐ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్. సో ఆ లెటర్స్ని చూడగానే ఆమెకి ఏమనిపిస్తుంది అంటే ఒక పాట పాడాలి అని చెప్పేసి, అంటే ఆమె మనసు అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో అలా కిచెన్లోకి వెళ్ళి ఒక కాఫీ చేసుకొని మంచిగా దాన్ని ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటుంది అనమాట. What is more, the sight of inland letters on envelopes in a familiar hand gives me the energy and enthusiasm సో టు క్విక్లీ మేక్ అండ్ ఈట్ సమ్ పకోడాస్ అండ్ బజ్జీస్. సో ఆ లెటర్స్ని చూడగానే, ఆ ఇన్లాండ్ లెటర్స్ ఏవైతే వస్తాయో ఆ ఎన్వలప్ చూడగానే, అంటే వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ వచ్చినాయి అనే ఎనర్జీ, ఎంతూజియాజంతో ఆమె అలా కిచెన్లోకి వెళ్ళి పకోడాస్ ఇంకా బజ్జీస్ చేసుకొని తినాలి అని అనిపించేంత హ్యాపీగా ఉంటుంది అనమాట ఆమె. ఈవెన్ దో ఐఎమ్ లేజీ అబౌట్ రైటింగ్ లెటర్స్, సో ఆమెకి లెటర్స్ రాయడం లేజీగా ఫీల్ అయినా సరే వాళ్ళ ఎవరి దగ్గర నుంచి అయినా లెటర్స్ని రిసీవ్ చేసుకోవడం ఆమెకి చాలా చాలా ఇష్టం అంట ఎవ్రీడే. This is an unexpected letter. If my akkaya, who doesn't normally write, went out of her way to write a letter, there has to be a reason. As I open the letter, I'm a little apprehensive. I hope it is not some bad news. Actually, when things are fine, no one bothers to write.
సో ఇంకా ఆమె అన్ఎక్స్పెక్టెడ్‌గా వాళ్ళ అక్కయ్య దగ్గర నుంచి ఆమెకు ఒక లెటర్ వస్తదనమాట. సో ఆమె నార్మల్‌గా అయితే ఎప్పుడు లెటర్స్ రాయదంట. కానీ ఏదో రీజన్ ఉంది అందుకనే లెటర్ రాసింది అని చెప్పి దాన్ని ఇలా ఓపెన్ చేసుకునే ముందు ఆమె కొంచెం టెన్షన్ ఫీల్ అవుతదంట. టెన్షన్ ఎందుకు ఫీల్ అవుతది అనంటే నార్మల్‌గా ఎవ్వరైనా సరే బ్యాడ్ న్యూస్ ఉంటేనే లెటర్సో, టెలిగ్రామో ఇవ్వడం జరుగుతది. వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర అన్నీ అంటే నార్మల్‌గా ఉంది అంత సిట్యుయేషన్ అనుకున్నప్పుడు ఎవరు లెటర్స్ రాయడానికి ప్రిఫర్ చెయ్యరు అని ఇక్కడ ఆమె చెప్తుందనమాట. సో, ఇప్పుడు లెటర్‌లో ఏముందో అది మనకి చదివి వినిపిస్తుంది అక్కడ చెల్లి. ఓకే. అక్క లెటర్ రాసింది చెల్లికి. సో, చెల్లి ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంది. ఆ లెటర్‌ని చదువుతుందిప్పుడు. అమ్మలు, యూ మస్ట్ బి వెరీ సర్ప్రైజ్డ్ టు రిసీవ్ మై లెటర్. సో, వాళ్ళ అక్క అంటుంది, "నువ్వు నా లెటర్‌ని రిసీవ్ చేసుకొని చాలా సర్ప్రైజ్ అయ్యి ఉంటావు" అని. "యూ వుడ్ బి ఈవెన్ మోర్ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఐ వేర్ టు టెల్ యూ థట్ యువర్ బావగారు అండ్ ఐ ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్." సో, లెటర్‌ని చూసే నువ్వు ఇంత సర్ప్రైజ్ అయినావు గదా! సో, నేను మీ బావగారు అక్కడికి వస్తున్నాం అని చెప్తే నువ్వు ఇంకా చాలా సర్ప్రైజ్ అయితావు అంటుంది. వి హావ్ బీన్ ప్లానింగ్ ఫర్ క్వైట్ ఎ వైల్ టు విజిట్ కాశీ అండ్ హరిద్వార్. సో, ఇంక వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారంట కాశీ ఇంకా హరిద్వార్‌కి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారంట. వి హావ్ నౌ ఫైండ్ ద టైమ్. ఐ హోప్ యూ వోంట్ ఫైండ్ అవర్ విజిట్ ఇన్‌కన్వీనియంట్. సో, మేము కాశీ, హరిద్వార్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు కొంచెం టైం దొరికింది. అందుకని అక్కడికి వస్తున్నాం. మేము అక్కడికి వస్తున్నాం గదా! సో, నువ్వు ఏమైనా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నావా అని అంటుందామె. మై డియర్ ఇట్ సీమ్స్ అక్కయ్య అండ్ బావగారు ఆర్ కమింగ్ ఓవర్. ఐ సెడ్ టు మై హస్బెండ్ ఎక్సైటెడ్‌లీ. సో, ఆమె ఎళ్లి ఏం చేస్తది అనంటే, మా అక్క, బావ వస్తున్నారు అని చెప్పి చాలా ఎక్సైటింగ్‌గా వాళ్ళ హస్బెండ్‌కి వెళ్లి చెప్తదనమాట. "ఈస్ థట్ ట్రూ? వెన్? వేర్ ఈస్ ఇట్? గివ్ మీ థట్ లెటర్." He said and pulled the letter from my hand. I went into the kitchen to get the coffee and other things ready. సో, ఇంక వాళ్ళ హస్బెండ్‌కి చెప్తది గదా! మా అక్క వాళ్ళు వస్తున్నారు అని జెప్పేసి. నిజమా? ఎప్పుడొస్తున్నారు? ఏది ఆ లెటర్ ఇవ్వు అని జెప్పేసి అతను ఆ లెటర్‌ని గుంజుకుంటాడనమాట ఆమె చేతిలోంచి. సో, ఆమె కిచెన్‌లోకి వెళ్లి కాఫీ ఇంకా వేరే థింగ్స్ ఏవో రెడీ చేయడానికి కిచెన్‌లోకెళ్తది. అక్కయ్య అండ్ బావగారు వేర్ కమింగ్ టు దిస్ సిటీ అండ్ ఆర్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ మై మ్యారేజ్. సో, ఇంకా ఏం చెప్తది అనంటే, మా అక్క, బావగారు ఈ సిటీకి ఫస్ట్ టైమ్ వస్తున్నారు. అండ్ ఇంకా మన మ్యారేజ్ అయినప్పటి నుంచి మన ఇంటికి కూడా ఇదే ఫస్ట్ టైమ్ వాళ్ళు రావడం అని చెప్తుంది. ఐ హాడ్ లుక్డ్ ఫార్వర్డ్ టు దేర్ విజిట్ ఆల్ దీస్ ఇయర్స్. నేను చాలా ఇయర్స్ నుంచి అంటే మన మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడొస్తారా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. They had never left their little village to go anywhere. Using children, cattle, cooking, etc. as excuses, they had always avoiding moving out. సో, ఇంకా ఏం చెప్తుంది అనంటే, వాళ్ళెప్పుడూ ఆ చిన్న ఊరిని పట్టుకొనే వేలాడుతూ ఉంటారు. ఎప్పుడు అసలు వాళ్ళు బయటికి వెళ్ళరు. పిల్లలు, గొర్రెలు, క్యాటిల్ అంటే గొర్రెలు, మేకలు అవి ఇంకా వంట ఇవన్నీ ఎక్స్‌క్యూజెస్ చెప్పి ఎప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళడాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగో వాళ్ళకి టైం దొరికింది రావడానికి అని. Under such circumstances, imagine they're coming to our house and to this big city. సో, అవన్నీ వదిలి ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి పెద్ద సిటీకి వస్తున్నారు. అక్క ఈజ్ నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ యాజ్ మీ. బై నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ ఐ మీన్ నాన్నగారు డిడ్ నాట్ లెట్ హర్ స్టడీ ఆఫ్టర్ క్లాస్ 5. సో, ఇంకా ఏం చెప్తుంది అంటే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ అని చెప్పుకున్నాం కదా! సో, ఆమె ఏమంటుంది అంటే, అక్కయ్య నా అంత చదువుకోలేదు. అసలు చెప్పాలంటే ఆమె ఏం చదువుకోలేదు. ఆమె క్లాస్ 5 వరకే అంటే 5థ్ క్లాస్ వరకి చదవగానే నాన్నగారు ఇంక ఆమెని స్కూల్‌కి వెళ్ళనివ్వలేదు అని. ఆఫ్ వాట్ యూజ్ వాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ గర్ల్. సో, పిల్లలకి అంటే అమ్మాయిలకి చదువెందుకు అని ఆపేశారంట. దోస్ వర్ ద డేస్ వెన్ పీపుల్ థాట్ ఇట్ వాస్ ఎనఫ్ ఇఫ్ ఎ గర్ల్ వాస్ ఏబుల్ టు కీప్ ద వాషర్‌మ్యాన్స్ అకౌంట్స్. సో, ఇంకా అప్పట్లో ఆడపిల్లలకి చదువెందుకు ఎవరైనా ఏదైనా లెక్కలు చెప్తే అవి చూసుకునేంత ఉంటే చాలు అన్నట్టుగా చదివించలేదంట అప్పుడు. A decade later, when I was born, there wasn't much debate as to whether a girl should have education or not. సో, 10 ఇయర్స్ తర్వాత డికేడ్ అంటే 10 ఇయర్స్ అనమాట. వాళ్ళ అక్కయ్యకి, ఈమెకి ఒక 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటది. సో, 10 ఇయర్స్ తర్వాత ఆమె అంత వాళ్ళ నాన్నగారితో డిబేట్ చేయాల్సినంత అవసరం లేకుండే అనమాట చదివియడానికి. ఐ వాస్ లక్కీ దట్ మై ఫాదర్ చేంజ్డ్ విత్ ద టైమ్స్. సో, ఇంకా ఏమంటుంది అంటే నేను చాలా లక్కీ. టైమ్‌తో పాటు ఆయన కూడా చేంజ్ అయ్యిండు. మా అక్క ఉన్నప్పుడు అతను అమ్మాయిలకి చదువెందుకు అని ఆమెని చదవనీయలేదు. కానీ నా టైం వరకు వచ్చేసరికి అతను టైమ్‌తో పాటు అతను కూడా చేంజ్ అయ్యిండు.
హీ డిడెంట్ ఈవెన్ హెసిటేట్ టు సెండ్ మీ టు కాలేజ్. సో ఇంకా అతను నన్ను కాలేజ్కి కూడా పంపించడానికి అసలు ఏమీ ఆలోచించలేదు, నన్ను కాలేజ్ వరకు వెళ్ళనిచ్చాడు అని. No girl who is well educated can be satisfied with staying at home, being a housewife, and looking after the household after marriage. She would want to put her education to good use and achieve something in life. I too was driven by the same desire. Even though my husband had a good job, I took up one as well. సో ఒక అమ్మాయి మంచిగా చదువుకున్నా అంటే నో గర్ల్ హూ ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ కెన్ బి సాటిస్ఫైడ్ విత్ స్టేయింగ్ ఎట్ హోమ్. సో ఒక బాగా చదువుకున్న అమ్మాయి ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడదు. బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో పని చూసుకుంటూ, అంటే వాళ్ళ హస్బెండ్ని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండడం అస్సలు సాటిస్ఫైయింగ్గా ఉండదన్నమాట. షీ వుడ్ వాంట్ టు పుట్ హర్ ఎడ్యుకేషన్ టు గుడ్ యూజ్ అండ్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో ఆమె చదువుకున్నదంతా యూజ్ చేసి ఏదైనా మంచి చేయడానికి యూజ్ చేయాలి, లేదంటే ఏదైనా లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి. ఐ టూ వాజ్ డ్రివెన్ బై ద సేమ్ డిజైర్. సో నేను కూడా అలానే అనుకున్నా. ఒకవేళ మా హస్బెండ్కి మంచి జాబ్ ఉన్నా పర్లేదు, సో ఆయనకి హెల్ప్ చేయడానికి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునేదాన్ని. బికాస్ అక్కయ్య వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, షీ వాజ్ మ్యారీడ్ టు ఎ మ్యాన్ ఫ్రమ్ ద విలేజ్. సో మా అక్క చదువుకోలేదు కాబట్టి ఆమె ఒక విలేజ్లో ఉండే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. Though my Bavagaru was educated, his ideals made him choose agriculture as his profession, and he settled down in the village to cultivate his land. సో ఇంకా ఏమంటుంది అంటే మా అక్క అయితే చదువుకోలేదు, మా బావగారుకి ఇచ్చి పెళ్లి చేశారు ఊర్లో. అతను చదువుకున్నాడు మా బావగారు, కానీ అంటే ఆయన ఐడియాస్ అన్ని ఎలా అంటే అగ్రికల్చర్ పైన బేస్ అయ్యి అతను అదే ప్రొఫెషన్ని ఎంచుకున్నాడు. అండ్ ఇంకా అదే ప్రొఫెషన్లో అతను ల్యాండ్ కల్టివేట్ చేస్తూ పండిస్తూ అలా అతని లైఫ్ సెటిల్ అయిపోయింది. అక్కయ్య గ్రూ అకస్టమ్డ్ టు ద విలేజ్ లైఫ్. సో ఆమె కూడా విలేజ్ లైఫ్, ఊర్లో వాతావరణం అంతా అలవాటైపోయింది. అక్కయ్య brought so many things: cucumber, gongura, drumsticks, appadams, vadiyams, and coconuts. I hope you don't mind. I have brought you all these things, like kuchela. I don't know whether you'll like them or not, she said rather hesitantly. సో వాళ్ళ అక్కయ్య ఆ ఊరు నుంచి వస్తూ వాళ్ళ దగ్గర ఉండేవన్నీ తీసుకొని వచ్చిందనమాట. ఏంటి అంటే దోసకాయలు, గోంగూర, డ్రమ్ స్టిక్ అంటే ములక్కాడలు, అప్పడాలు, వడియాలు, కొబ్బరికాయలు అక్కడి నుంచి తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి ఏమన్నది అని అంటే, ఇవన్నీ నేను తీసుకొని వచ్చిన, నువ్వేం అనుకోవు అని అనుకుంటున్నాం. కుచేల భక్తిలాగా, అంటే కృష్ణుడికి కుచేలుడు ఎలా తీసుకొస్తాడో నేను నీకోసం అలా తీసుకొని వచ్చిన. ఐ డోంట్ నో వెదర్ యూ లైక్ దెమ్ ఆర్ నాట్, నీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు అని చెప్పి వాళ్ళ అక్క ఆమెతో అంటుందన్నమాట. వై డూ యూ సే దట్ యూ యాక్చువల్లీ బ్రాట్ ఆల్ దీస్ థింగ్స్ వీ వాంటెడ్, వీ డోంట్ గెట్ దీస్ థింగ్స్ హియర్. సో నువ్వు ఎందుకు అలా అంటున్నావు, నాకు ఇవన్నీ చాలా ఇష్టమే, అసలు ఇక్కడ ఇవన్నీ కొందామన్నా మాకు దొరకవు. ఇఫ్ యువర్ మర్ది హ్యాస్ గోంగూర పులుసు, కుకుంబర్ పప్పు అండ్ డ్రమ్స్టిక్ చారు, he feels as elated as if he has had a sumptuous feast. With my office work, I am unable to make appadams and vadiyams. ఒకవేళ మీ మరిది గారు ఇవన్నీ చూసారనుకోండి, గోంగూర పులుసు, కుకుంబర్ అంటే దోసకాయ పప్పు, ములక్కాడ చారు, ఇవన్నీ చేస్తే కడుపు నిండా ఒక పండుగ వెదర్ లాగా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటాడు. నాకు ఆఫీస్ వర్క్తో ఇవన్నీ చేయడం అస్సలు వీలవ్వదు, అప్పడాలు వడియాలు అయితే ఇంకా అసలే వీలవ్వదు అని చెప్తుంది ఆమె. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్, ఐఎమ్ టూ లేజీ టు డూ సచ్ వర్క్. ఒకవేళ నాకు టైం దొరికినా కూడా నాకు అవన్నీ చేయాలంటే అస్సలు చేయాలనిపించదు, నేను చాలా లేజీ. యూ నో మీ డోంట్ యూ, ఐ సెడ్ విత్ ఎ లాఫ్. నీకు ఇవన్నీ తెలుసు కదా, నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇవన్నీ, ఒకవేళ టైం దొరికినా కూడా నాకు చేయాలంటే చేయబుద్ది కదా, నీకు తెలుసు కదా, తెలియదా, నిజం చెప్పు అని నవ్వుతూ వాళ్ళ అక్కతో అంటుందన్నమాట ఆమె. దట్స్ ట్రూ, బట్ బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ యూ మస్ట్ బి డెడ్ టైర్డ్. How can you then prepare appadams and vadiyams and make idlis and dosas? I don't know how you are able to manage work at home and in the office. Akkaya consoled me. సో ఏమంటుందంటే, నిజమే, నువ్వు చెప్పిందంతా కరెక్టే, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా టయర్డ్ అయిపోయి ఉంటావు, నువ్వు అప్పడాలు వడియాలు చేయడానికి, ఇడ్లీలు దోశలు చేయడానికి నీ దగ్గర అసలు టైం ఎలా ఉంటుంది. ఐ డోంట్ నో హౌ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్, నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు నువ్వు ఇంట్లో పనిని ఇంకా ఆఫీస్లో పనిని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని వాళ్ళ అక్క ఆమెని అంటే కన్సర్న్ చూపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ చెల్లి పైన.
What a wretched job sometimes. I feel like giving it up. You know, people say solve your problems at home before you solve those outside. To neglect work at home and look after office work as sorry, look after office work is an unfilled task for a woman. I said speaking from experience. సో ఇంకా చెల్లి ఏం చెప్తుంది అని అంటే చాలా టయర్డ్గా ఉంటుంది కొన్నిసార్లు ఈ జాబ్ వదిలేయాలనిపిస్తుంది. ఇంకా బయట వాళ్ళు ఏమంటారు అంటే నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న తర్వాత బయట ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయని అంటారు. టు నెగ్లెక్ట్ వర్క్ ఎట్ హోమ్ అండ్ లుక్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ యాజ్ ఇన్ అన్ఫిల్ టాస్క్ ఫర్ ఉమెన్. సో ఇంకేం చెప్తారంటే ఇంట్లో పనినే వదిలేసి బయట పనికి వస్తున్నావు, అదొక అంటే కంప్లీట్ అవ్వని టాస్క్ లాంటిది అని చెప్పేసి అంటే బయట మనుషులు అంటా ఉంటారు అని ఆమె ఎక్స్పీరియన్స్తో వాళ్ళ అక్కకి చెప్తుంది అనమాట. డోంట్ థింక్ లైక్ దట్ అమ్మలు, నువ్వు అలా ఆలోచించక అమ్మలు, ఎందుకు అలా అంటున్నావు? హౌ ఫార్చునేట్ యు ఆర్, టచ్ వుడ్, యూ హ్యావ్ స్టడీడ్ వెల్, హ్యావ్ ఎ జాబ్ లైక్ ఎ మ్యాన్ అండ్ యు ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్. You don't have to beg anyone for anything. You are able to lead a dignified life, unlike us who have to depend on how husbands even for a few paise worth of karvepaku, said Akkaya. సో నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? అస్సలు అలా ఆలోచించకు. నువ్వు బాగా చదువుకున్నావు, ఒక అబ్బాయి ఎలా సంపాదిస్తాడో నువ్వు కూడా అంత సంపాదిస్తున్నావు. నువ్వు ఎవ్వరికి దేన్ని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇంకా నువ్వు ఎవరిపైన హూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ హస్బెండ్స్. మేము ఎలా ఉన్నామంటే మేము చదువుకోలేదు, ప్రతి దానికి మేము మా హస్బెండ్స్ పైన డిపెండ్ అవ్వాలి. ఈవెన్ మేము కరివేపాకు కొనాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పైసలు అడగాలి అని చెప్పి వాళ్ళ అక్కయ్య అంటుంది అనమాట. ద గ్రాస్ ఈస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. ఐ థాట్ టు మై సెల్ఫ్, వాట్స్ యువర్ డాటర్ డూయింగ్ నౌ? ఐ ఆస్క్డ్, చేంజింగ్ ద టాపిక్. సో ఇంకో సైడ్ ఇలా చూడగానే ఆమెకు అంతా అక్కడ గ్రీనరీగా కనిపించింది. సో ఇంకా టాపిక్ అలా చేంజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళ అక్క ఏమంటుంది అంటే, సరే మీ పాప ఏం చేస్తుంది అని అడుగుతుంది అనమాట. షీఈస్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ ఎట్ స్కూల్. ఇఫ్ బై గాడ్స్ గ్రేస్ షీ క్లియర్స్ హర్ ఎగ్జామ్, ఐఎమ్ డిటర్మైన్డ్ టు సెండ్ హర్ టు కాలేజ్. యువర్ బావగారు డజంట్ రియల్లీ లైక్ ద ఐడియా ఆఫ్ సెండింగ్ హర్ టు ద నెక్స్ట్ టౌన్ అండ్ పుట్టింగ్ హర్ ఇన్ ఏ హాస్టల్. సో ఆ చెల్లి టాపిక్ చేంజ్ చేద్దామని చెప్పేసి అక్కయ్యని అడుగుతుంది పాప ఏం చేస్తుంది అని. సో వాళ్ళ అక్క ఏం చెప్తుంది అంటే, ఆమె ఇప్పుడు ఫైనల్ ఇయర్లో అంటే 10th లాస్ట్ క్లాస్లో ఉంది. ఒకవేళ దేవుడి దయతో ఆమె ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అయిపోతే ఆమెని కాలేజ్కి పంపిస్తామని వాళ్ళ అక్క అంటుంది. అండ్ ఇంకేమంటుంది అంటే, బావగారికి అస్సలు పక్కన విలేజ్కి పంపించి హాస్టల్లో పెట్టి చదివించడం ఇష్టం లేదు అని చెప్తుంది. బట్ ఐ డోంట్ లైక్ టు కీప్ ఏ గర్ల్ ఎట్ హోమ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ హర్. సో ఇంకా వాళ్ళ అక్క ఏమంటుంది అని అంటే, ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని చదివించకుండా ఇంట్లోనే ఉంచుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది. Isn't what I'm going through enough in these times? If a woman doesn't have a degree, she'll come to nothing. Without it, she will have to live under her husband's thumb like a scorpion under a slipper, she said. సో ఇంకేమంటుంది అంటే, ఇప్పటి కాలంలో ఆడపిల్లలు చదవకపోతే అంటే ఆమె ఏమంటుంది అంటే, నేను ఎలా అయినానో నా కూతురు అలా అవ్వకూడదు. ఓకే, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో సేమ్ నాలా నా కూతురు అవ్వద్దు అని అంటుంది అనమాట. నేను పాడుతున్న బాధలు సరిపోతలేవా? ఇప్పుడున్న కాలంలో అమ్మాయికి డిగ్రీ లేకపోతే అసలు ఏమీ లేనట్టే, ఆమె ఉండి కూడా వేస్టే. ఓకే, సో షీ విల్ హ్యావ్ టు లీవ్ అండర్ హర్ హస్బెండ్స్ థంబ్. ఎప్పుడు వాళ్ళ ఆయన చేతుల్లో ఆడిస్తూ ఉంటే ఆమె ఆడుతూ ఉండాలి, మన చెప్పు కింద తేల్లా పడుండాలి అని చెప్పేసి వాళ్ళ అక్క చెల్లితో అంటున్నారన్నమాట. ఓకే, so this was the lesson Bonsai Life Part 1, and we have a continuation of Bonsai Life Part 2. We will see that lesson in the next video. I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.